ట్యాపు తిప్పండి, తోటపల్లి నీళ్లు పట్టండి హామీతో నాయకులు ఓట్లు నొల్లుకుపోయేవాళ్లు. ఓసారి పార్వతీపురం పురపాలక సంఘ ఎన్నికల్లో అదో పెద్ద ప్రచారాంశమైపోయింది. మొదటి వార్డులో అగ్రహారం వీధి ఉండేది. అందులో జలచైతన్యం కలిగిన ఓటర్లు కీలకంగా మారారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఆ వీధి లాయర్ సంజీవరావు సింహం గుర్తుకే ఓటెయ్యండి అంటూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాడు. అప్పుడు కంచీనాదం వెంకట నరసమ్మ సంజీవరావుని గుమ్మంలో నిలబెట్టింది. నాగావడి నీళ్లు తెప్పిస్తానని ప్రమాణం చెయ్యి నాయనా, ఈ వీధిలోని ఆడవాళ్లంతా కట్టకట్టుకుని నీకే ఓట్లు వేస్తామంది. అలాగే అమ్మమ్మ గారు అంటూ సంజీవరావు ప్రమాణం చేశాడు. ఆయనకి మద్దతుగా వెంకట నరసమ్మ ప్రచారం చేసింది. నీళ్ల కష్టాలు తీర్చే వ్యక్తికే ఓటు వేద్దాంరా అంటూ ఇంటింటికి వెళ్లి ఆడవాళ్లతో చెప్పింది. ఓటింగ్ జరిగింది. అగ్రహారం వీధి జనం సంజీవరావుని గెలిపించారు. ఏడాది తిరగగానే శుభవార్త, తోటపల్లి నుంచి గొట్టాలు వేయటానికి గోతులు తవ్వుతున్నారని తెలిసింది. ఆ తవ్వకం పనులు అగ్రహారం వీధి దాకా వచ్చాయి. గొట్టాలు కూడా వేశారు. కంచీనాదం వెంకట నరసమ్మ కళ నిజమైంది. వీధి మొత్తానికి 2 చోట్ల కుళాయిల కోసం దిమ్మెలు కడితే మొదటి దిమ్మె వెంకట నరసమ్మ గారి గడప పక్క లేచింది. పనులు పూర్తి కాగానే బెలగాం సెంటర్ కి దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్